ఇప్పుడే సెకండ్ ప్రోమో చూసి మాట్లాడుతున్నా. తనుజ హ్యాండ్ పెట్టిందనే వాళ్ళు లైక్ చేసి కమెంట్ చేయండి. అక్కడ హ్యాండ్ పెడితే అవుట్ ఆఫ్ ద టాస్క్, అంటే వాళ్ళు బాల్ వేయడానికి వీలు లేదు. సో పవన్ వేసాడు, హ్యాండ్ వేయగానే కళ్యాణ్ దొరకబట్టాడు. సో హ్యాండ్ పెట్టాడు అనగానే పవన్ వెళ్ళిపోయాడు. కానీ తనుజ హ్యాండ్ పెట్టినప్పుడు సంచాలక్ చూడలేదు. సంచాలక్ వేరే ధ్యాసలో ఉందా, లేదంటే రీతు చౌదరి చూడలేదా, చూసినప్పుడు క్వశ్చన్ చేయాల్సింది, చూడలేదు అనుకుంటా, ఎవరు గమనించలేదేమో. సో అక్కడ సంచాలకి తప్పు అని కూడా 100% చెప్పలేము. ఎందుకంటే అంతమంది ఇసురుతున్నప్పుడు అన్ని యాంగిల్స్లో చూడాల్సి ఉంటుంది. సో తనుజ పెట్టి తీసేసింది కాబట్టి స్పాట్లో అది యాజ్ పర్ ద రూల్స్ అయితే అవుట్. సో ఎంతమంది రీతు చౌదరిని చూస్తే అమర్దీప్ సీజన్ 7లో అమర్దీప్ గుర్తుకొచ్చాడో కమెంట్ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ విషయంలో కూడా మనోడు కొంచెం ఇంటెలిజెంటే. రీతు చౌదరి కూడా లెక్కల టాస్క్లో ఎంత ఇంటెలిజెంట్గా ప్రవర్తించి అక్కడ అమర్దీప్ ఎంత కామెడీ జనరేట్ చేస్తే ఇక్కడ రీతు చౌదరి కూడా అంతే కామెడీ జనరేట్ అయింది. ఇక్కడ ఈ టాస్క్ ప్రకారం చూసుకున్నట్లయితే సేమ్ అదే సీజన్ 7లో కూడా అమర్దీప్ ఒక రేంజ్లో అరుస్తూ ఉంటాడు. అరే వెయ్యకండ్రా, ఆపండి అన్న, ఆపండ్రా అని అరుస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరు వినిపించుకోకుండా ఆ టాస్క్ నుంచి అమర్దీప్ని తొలగిస్తారు. సేమ్ ఇదే జరిగినట్టుంది. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ టాస్క్లో ఇద్దరు అంటే ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇద్దరు నెక్స్ట్ టాస్క్ పోటీ పడతారు. ఆ టాస్క్ వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్. సో అందులో గెలిచింది కళ్యాణ్ పడాలా ఇస్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. సో థ్యాంక్ యూ. అండ్ నిన్నటి గొడవలో ఎవరిది కరెక్ట్ ఒకటి కమెంట్ చేయండి. అది చాలామంది ట్రయాంగిలా కాదా ఈ క్వశ్చన్, ఇది చాలా ఎక్కడి దాకా వెళ్తుందో అర్థమైతలేదు. బట్ అది మనం ఆ చిన్న ఎడ్జ్ గింత తీసేస్తే బట్ 100% అది ట్రయాంగిల్ లాగానే ఉంది. కొంచెం క్రాస్ ఉన్నా ఎట్లా ఉన్నా 3 భుజాలు ఉంటే అది ట్రయాంగిలే కదా. సో కమెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా.